పేరుకే పెద్ద పదవులు గాని ఓ నిమ్మలం ఉండది, రిలాక్స్ అయ్యే రికామ్ ఉండది పాపం. ఏపీని ఎట్లనన్నా చేసి ఏక్ నంబర్ స్టేట్ చేయాలని సీఎం చంద్రబాబు సారు సీరియస్ గా పనిచేస్తున్నాడు కదా. ఎప్పుడు పని, మీటింగ్లు, రివ్యూలు ఇవిటితోనే యాస్ట్ వచ్చిన బాబు ఇగో ఇవాళ జర్సేపిట్లా డోలు కొట్టి సందడి చేసి అట్లుంటది మనతోనే అనిపించిండు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరు మీద ఏపీ సీఎం చంద్రబాబు సారి అలా మామూలు రోజుల కంటే జర ఎక్కువ హుషారుతో కానొచ్చి సోషల్ మీడియాలో మస్తు సందడి చేసిండు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం కాడ ఆదివాసీ దినోత్సవ సంబరాల ప్రోగ్రాం పెట్టుకున్న కాడికి పోయిండు. ఇక్కడ సారు కెల్కం చెప్పుకుంటా డోలు కొట్టే వరకలా ఏదో సార్ నాకు ఇవ్వండి నేను డోలు కొడతా అని తీసుకొని మెడలేసుకొని సార్ కూడా జోరుగా కొట్టిండు. అప్పు వరేవా మస్తు కొడుతుండు సార్ అనుకుంటా పక్కకున్నలు కూడా సపట్లు కొట్టుకుంటా ఇంకింత జోరు తెప్పించారు. అంటే ఇంకా ఆదివాసీలు గిరిజనులు అలా సాంప్రదాయ నృత్యం చేస్తుంటే మురిసిపోయి సపట్లు కొట్టుకుంటా మేమరిసిపోయిండు. ఈ వెనక చీరాడ స్టాల్ పెడితే అవి చూసుకుంటూ వచ్చిండు. ఇగో సార్ అరకు కాఫీ పొడి సార్ ఇది ఇక్కడికి వెళ్ళి ప్యాకింగ్ చేసి బయట దేశాలకు కూడా మస్తుగా పంపుతున్న ఆఫీసర్లు చెప్తుంటే వాసన చూసి మస్తుంది అని అనుకొచ్చిండు. ఇక వాసన చూసినాక టేస్ట్ కూడా చూడబుద్ధి అయినట్టున్నది. ఎంబడే తీసుకొని తాగిండు. ఇక ఆయన ఒక్క ఆయన తాగుడు కాకుండా ఎమ్మెల్యేలకు కూడా ఇయ్యర్రి అని అనుకొచ్చిండు. తీసుకోరి అని పేర్లతో సహా యాడ్ చేసిండు. ఇట్లా కాఫీనా అందరికి ఇవ్వండి. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉండరు చూడండి, నాన్ ట్రైబల్స్ వెంకట్రావు వాళ్ళందరూ తీసుకో కన్నబాబు. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్, అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ కాఫీ తాగండి. ఇందాక డోలు కొట్టి అలసిపోయినట్టున్నాడు సారు. జర హుషారు వస్తుందని కాఫీ కడుపులు వేసింది. ఇట్లా కాఫీ చప్పరించుకుంటేనే మరి ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎక్స్పోర్టింగ్ ఎట్లా నడుస్తుంది అని అన్ని నడుచుకొని వెరీ గుడ్ ఆ విధంగా ముందుకు పోదాం అని అనుకుంటా ముంగడికి నడిచింది. ఇక మొత్తానికి రోజు రొటీన్ పనులకి వెళ్ళి ఇట్లా బయటకు వచ్చి కాఫీ తాగి డోలు కొట్టి బాగానే సందడి చేసిండు బాబు సారు.